ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఈరోజు జరిగిన ఘోర బస్సు ప్రమాదం పలు కుటుంబాలు తీవ్ర విషాదాలు తీసుకువచ్చింది. సాధారణంగా ప్రారంభమైన ఈ ప్రయాణం ఒక తీవ్ర విషాదంగా మారుస్తుందని ఎవరు ఊహించలేదు. కొంచెం నెమ్మదిగా గంభీరంగా ఇంటి నుంచి బయలుదేరిన వారు తమ గమ్యానికి చేరుకోవాలని ఆశించారు. కానీ వీధి ఒకరికి ఇంటికి చేరాలనిపిస్తుంది, మరొకరి కుటుంబం ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ కొన్ని కళలు అక్కడికక్కడికే ఆగిపోయాయి. ప్రాణం కంటే కానీ మన దానం విలువ మర్చిపోతున్నాం. వేగం కన్నా క్షణాల్లో సంతోషం, కానీ ప్రమాదం జీవితం బాధ. ఇంటి వాళ్ళు ఎంతో ఎదురు చూస్తూ ఉంటారు. రోడ్డు మీద జాగ్రత్త ఉండటం మన బాధ్యత. రూల్స్ పాటించండి, ఫాలో అవ్వండి. మీకోసం కాదు, మీ కుటుంబం కోసం ఆలోచించండి. డ్రైవర్లు జాగ్రత్తగా చేయండి డ్రైవింగ్. ప్రాణం పోతే తిరిగి రాదు. జాగ్రత్తగా ఉండని. మీ కుటుంబం కోసం అవసరంగా తోడై ఉండాలి కదా. ఈ రోడ్డు ప్రమాదంలో 13 మంది సహజీవనం అయిపోయారు. పాపం వాళ్ళు ఎన్నో కళలతో బస్సు ఎక్కవచ్చారు. అదే హరికృష్ణ ట్రావెల్స్. ఆ జీవితం ఈరోజు ముగిసిపోతుందని వాళ్ళ కల్లో కూడా ఊహించలేదు. కానీ ఆ లారీ తప్పువాడు ఏం చేశాడో తెలియదు, మరి బస్సు వాడదో తప్పో తెలియదు. ఎంతమంది ఎదురు చూస్తున్నారో చూడండి. ఇంటి దగ్గర వాళ్ళ కోసం కళలు కంటూ ఉంటారు. వాళ్ళు ఎన్నో ఆశలతో భవిష్యత్తులతో ఇంటికి వెళ్తున్నారు. అలాగే కనిగిరికి చెందిన చాలామంది ఉన్నారు. అలాగే 43 మంది 50 మంది ఉన్నారు ఆ బస్సులో. 13 మంది సహజీవనం అయిపోయారు. మిగతా వారు చికిత్స కోసం తరలింపులో ఉన్నారు హాస్పిటల్లో. మార్కాపురం రోడ్డు మీద ఈ రోజే ఒక ప్రమాదం కాదు, ఎన్నో కుటుంబాల జీవితాలు చిన్న చిన్నగా యాక్సిడెంట్ జరుగుతూనే ఉన్నాయి. ఎన్నో ప్రమాదాలు ఎదుర్కొంటూనే ఉన్నారు. కానీ దీనిపై ప్రభుత్వం చాలా చర్యలు తీసుకోవాలి తప్పనిసరిగా. ఎన్ని కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయో చూస్తున్నారు కదా. ప్రాణం పోయిన వాళ్ళకి కాదు, మిగిలిన వాళ్ళకి శిక్ష ఎక్కువ. ఒక్క క్షణం తప్పు జీవితం బాధ. మన కోసం కాదు, మనల్ని ఎదురు చూస్తున్న వాళ్ళ కోసం బ్రతకాలి. స్టీరింగ్ మీద ఓ చిన్న జాగ్రత్త ఎంతో కుటుంబాన్ని ఖాళీ చేస్తుంది. వేగం చూపించడం కాదు, సురక్షితంగా చేరడానికి డ్రైవర్ చేయాల్సిన చిన్న ప్రయాణం. ప్రమాదం జరిగిన క్షణాల్లో అర్థనాదాలు సహాయం కోసం వెలువరిచిన అక్కడి వాతావరణం కదిలించాయి. గుండెలు తాకేలా ఒకవైపు ప్రాణాలతో పోరాడుతున్న బాధ్యతలు, మరోవైపు సమాచారం కోసం ఆసక్తి ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులు. మరి అటువైపు చూసి వాళ్ళు బాగానే ఉన్నారా అని అడిగితే ప్రతి ప్రశ్నకు స్పష్టమైన సమాధానం రాకపోవడం కుటుంబంలో ఆందోళన పెంచుతుంది. కొన్ని కుటుంబాలకు ఇప్పటికీ ఫోన్ మోగుతుంది, కానీ ఆ ఫోన్ ఎత్తేవారు లేరు. ఒక క్షణం జరిగిన ప్రమాదం ఎంతమంది జీవితాలను మార్చేసింది. వాహనదారులు జాగ్రత్తగా ఉండాలి. ట్రాఫిక్ నియమాలను పాటించండి, తప్పనిసరిగా పాటించండి. పోలీసులు సూచిస్తున్నారు. మీ వల్ల పక్కవారి ప్రాణాలు పోకూడదు. మీరు ఎంతో మందిని తీసుకుని వెళ్తారు, కానీ ఒక్క క్షణం ఆలోచించి డ్రైవింగ్ స్లోగా చేయండి. నెమ్మదిగా వెళ్ళండి. వేగం వద్దు, ప్రాణం వద్దు అన్నట్టు స్లోగా వెళ్ళాలి.